వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా తరపున ఎన్నికల సర్వే అయితే నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా చాలా ప్రధానమైనటువంటి నియోజకవర్గం అన్నమాట. చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో ఈరోజైతే ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుందానికి ఎంత దూరం ఇచ్చేసామన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లుగానైతే కుప్పం అనేది ఎందుకు స్పెషల్గా మనం చెప్పుకుంటున్నామంటే, కుప్పానికి సంబంధించి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబడి ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్రత్యేకమంది. ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే మన కుప్పం నియోజకవర్గంలో ఆయన చేసిండే మేలు ఎవరు చేయరాదు. ఎవరి వల్ల సీఎం అయితేనే ఆయన చేయి కాదు. నాయుడుదా సీఎం. నెక్స్ట్ కాబోయే సీఎం కూడా నాయుడు. రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు అయితే బాగుంటుందా? మాకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాకు బాగుంటుంది. అంటే కుప్పం ఈరోజు డెవలప్మెంట్ అయిందంటే మాకు చంద్రబాబు నుంచే కదా. ఈ రోడ్లకు కానీ, డెవలప్మెంట్ కాలేజీలు కానీ, ఈ హాస్పిటల్ కానీ మొత్తం చంద్రబాబు నాయుడు కట్టించాడు మాకు. మొత్తానికి సీఎం చంద్రబాబు అయితే మాకు ఎంతో అభివృద్ధి అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఆంధ్రాకి? నెక్స్ట్ సీఎం చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఉపయోగం చేయనాడు కాబట్టి, ఇడంతా చేయనాడు కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుంది. కుప్పంలో అంతా చంద్రబాబే చేసిండేది. ప్రతి ఒక్క విషయము చంద్రబాబే చేసిండేది. అవును, చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం? మా అభిప్రాయం చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాము. మా వరకు ఎందుకంటే అభివృద్ధి చేసిండాడు. చంద్రబాబు నాయుడు సీఎం కావాలా. మా కుప్పం అభివృద్ధి చేసింది ఆయనే. కుప్పం నియోజకవర్గంకి ఆయనే రావాలా, చంద్రబాబు నాయుడే రావాలా. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? చంద్రబాబు సీఎం అయితేనే బాగుండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంకా మొత్తం కాలేజ్ చేసిన వాళ్ళు మొత్తం రౌడీ కటింగ్ కొట్టుకొని ఇండ్లలో రౌడీ తాను చేసి దిగేసరి. మా బిడ్డలు మా మీదనే రౌడీ తాను చేసేకి దిగేసి 5 సంవత్సరాలు. ఇంకా చంద్రబాబు సీఎం అయిన పీరియడ్లో పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పి కటింగ్ బాగా నీట్గా చేపించి పంపిస్తా ఉంటాయి. ఆ జుట్లు చూస్తేనే మాకు తల్లి తండ్రికి విరక్తి పుట్టిపోతే, చదువులు కూడా నాశనమై, పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది. ఒక చంద్రబాబు కలిస్తేనే మంచిదిగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. అందుకు గాను జస్ట్ ఒక 30 days 40 daysలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆంధ్ర రాష్ట్రానికి మనము ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి పడిన కష్టాల్లో ఇంత అంతా కాదు. మన ఆంధ్ర రాష్ట్రంనే గబ్బు కొట్టించేసా. నేను వాళ్ళ నాయని కంటే నేను మెరుగ్గా చేస్తానని ఈ జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంని మొత్తము సర్వనాశనం చేసేసినాడు. ఇప్పుడు మన ఈ కుప్పాన్ని నేను 5 ఏళ్ళలో నేను వచ్చి ఏమో చేసేసినానని వాడు అసలు ఈ కుప్పంలో చెత్త కూడా కాలేవని చేత ఈ కుప్పంలో వాడు ఈ చెత్తతో కాలే తిరిగా మొన్న ఎప్పుడో చెప్తాడు కూడా. ఈ భరత్ అనే ఆ వ్యక్తి ఈ కుప్పంని ఎంతో డెవలప్మెంట్ చేసినానని వాడిని కెట్టిండే దాన్ని వీళ్ళు రంగులు పూసుకొని సాయిలు పూసి వీళ్ళు పూజలు చేసుకొని తప్ప వీళ్ళు ఆడ ఒక ఇటుకిరాయి పెట్టి ఏమి చేసిందేమీ లేదు అభివృద్ధి. ఈ కుప్పంని అందరినీవా కాలువని నేను అందరినీవా దగ్గర ఇప్పటికే 8 నెలలు అయింది. అందరినీవా కాలువ దగ్గర మన శానాలు వచ్చి ఒకరు ఆడ ఈ ఊరి దగ్గర అడిగిరి. ఆడ నేను ఆ శానాల దగ్గర చెప్తూనే ఈ శానాలు ఈ కాలువ అందరి కాలువలో వాడిని 99% చేసేసినాడు. వీడు ఆ 99% 9% ఉండే ఆ 9% చేసి ఆ నీళ్ళు ఇచ్చేదానికి కూడా ఒకలేదని చెప్తే ఆమెకి ఇమీడియట్గా వాళ్ళు తిరిగా మళ్ళీ ఏదో పని ఊరికి అట్లా స్టార్ట్ చేసి ఊరికి మొన్న ట్యాంకర్లో కట్టి బోర్లలో నీళ్ళు పెట్టి ఆడ అందరినీ కాలువని ఊరికి గట్లు పెట్టి నీళ్ళు వదిలేసినారు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసే రాజకీయం చేసేవాడు వాడు ఆ జగన్మోహన్ రెడ్డికి తప్ప ఇంకెవడు ఈ దేశంలో ఎవడూ లేదు. అంత నీచమైన పరిపాలన చేసేవాడు. వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది. డెవలప్మెంట్ కానీ ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడే సీఎం కావాలా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగు, హై స్కూలు, హాస్టల్, ఏమి హాస్పిటల్ ఏమీ లేదు.
ఇంతవరకు 5 ఏళ్ల నుంచి ఏం చేసింది ఏమీ లేదు. మన సినీ ఫీల్డ్లో చూపించినట్ల నీళ్ళు ఆడ ఏదో ఇది చేసి చూపించేసి వెళ్ళిపోయా. అంతేగాని చంద్రబాబు నాయుడు ఉంటేనే మనకు బాగుంటుంది. ఈ కుప్పం తాలూకాలో చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం అంటే ఇంకా బాబు గారు అయితేనే బాగుంటుందండి. ఎందుకంటారు? అంటే ఈ 5 ఏళ్ళు పరిపాలన చూసినాం కాబట్టి తెలుస్తూ ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి అందరికీ తెలిసిపోయింది. అది అంటే ఈ విధంగా ఫోన్కి ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్నప్పటికీ మీరు తెలుగుదేశం గుర్తేస్తే జరుగుతున్నలాగా ఎవరన్నా చూస్తే భయం ఉంటుంది, తొగులు పెట్టుకుంటారు అట్లా ఏం లేదా? మా ఏరియాలో అయితే భయపడడానికి ఛాన్సే లేదండి. ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సీఎం చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలన్నా, యువతులకు ఉద్యోగాలు రావాలన్నా, బాగుతరాల భవిష్యత్తుకు ప్రతి ఒక్క దానికి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం. ఈ ఆంధ్రప్రదేశ్కి చెట్టుకు నీరు ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుకి అంతే అవసరం. ఎందుకని అట్లాగా? ఏ ఒక్క దీంతో తీసుకున్నా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వస్తేనే మన అభివృద్ధి. కానీ ఏదానికన్నా తీసుకో, ఏ రకంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిలో నేను నెక్స్ట్ 2024కి ఓటు అడిగేటప్పుడు మద్యం అనేదే లేకుండా చేసేసి ఓటు అడుగుతానన్నాడు. ఈ ఒక సబ్జెక్ట్తోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అంతే, మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలుడు, చంద్రబాబు నాయుడే వస్తాడు. బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ జగన్ వచ్చి 5 ఏళ్ళు అయింది, ఏమీ చేయలేదు. బాబే రావాలి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? బాబు వస్తేనే బాగుంటుంది. ఏమో మాకు బాగా మంచిగా అనిపిస్తుంది ఆయన వస్తేనే. చిన్నప్పటి నుంచి కుప్పంలో చూసినాం ఆయన, ప్రతిదీ కూడా ఆయన మా మంచి చేసేసాం కుప్పానికి. బాగా వస్తే బాగుంటుంది. పిల్లలు ఫ్యూచర్లో చదువుకునే వాళ్ళకి జాబ్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు. చంద్రబాబు ఎందుకని? అంటే ఆయన అన్నీ చేస్తాడు. ఈయన ఏం చేసిండాడు? ఏం చేస్తారు? ఏం చేయదు. సీఎం వచ్చే కదా, ఏం చేసినాడు ఈయన నెక్స్ట్లో? చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళకి ఏ మాత్రం డెవలప్ లేదు, రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది. ఏ మాత్రము పెరుక్కొని రోడ్లకు మొన్ను కూడా వేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి. డబ్బులు వేసినారు, అప్పులు చేసి డబ్బులు వేసినారు, అంతవరకే చేసినారు. ఆడాడ రౌడీజాలు కొట్టేది, కేసులు పెట్టేది, ఇది మాత్రం జరుగుతుంది అంతే. ఏ మాత్రము నెక్స్ట్ అంతా ఇదే చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే శుద్ధంగా ఏమి లే, పాకిస్తాన్కి అమ్మేసి పడిస్తారు అంతే 100%. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ సీఎం వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎందుకని? ఆయన వస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇది ఏమి నచ్చని పని. కుక్క పిల్లకు 2,000 రూపాయలు బిస్కెట్ పట్లు వేస్తాం కదా, 2,000 రూపాయలు 1,000 రూపాయలు ఇస్తే సంవత్సరం మీద గడిచిపోతుందా? అభివృద్ధి వద్దా? పిల్లలు చదువు పిల్లలు వెనక్కిపోయినాయి, 20 ఏళ్ళు వెనక్కిపోయినాయి. మా పిల్లలు ఎంతో వెళ్ళిపోయినారు, ఎక్కడో వెళ్ళిపోయింది, రాష్ట్రం మునిగిపోయింది మాకు తెలిసి. చంద్రబాబు వస్తే ఖచ్చితంగా 100% 74 వయసు అయింది, అభివృద్ధి బాగా చేస్తుంది. చెప్పిన మాట నిలబడుకోండి, ఈసారి నిలబడుకోండి. మేము కూడా పక్కా వయసారిలో ఉండిందే, పుట్టి మాకు 52 సంవత్సరం. మాకు కాంగ్రెస్ అంటే ప్రాణము, చంద్రబాబుకి అనుకోవద్దు. ఈ ఇప్పుడు అనుకుంటే పరిస్థితి ఆయనే ఇప్పుడు మంచి చూడుకుంటాడు. మంచి బెస్ట్ సీఎం కూడా ఆయన తీసుకుంటాడు, స్పందన పెరిగింది ఆయనకి. ఇంకా ఆయన ఇంట్లో ఉంటే కూడా సీఎం ఆయనే. ఇంకా కుప్పం 1,00,000 ఓటు వింటారు మా వాళ్ళు, 1,00,000 పోయినా కూడా 89,000 ఆయనే గెలుస్తాడు, భారీ మెజార్టీ గెలుస్తాడు. సింపుల్ అనే అంటారు ఆయన. ఈయన అన్ని ఏమేసుకో ఆయన కుప్పంలో ఆయనే, ఏ సమస్య కాదు, బెస్ట్గా గెలుస్తాడు ఆయన. ఆయన ఇంట్లో పడుకుని కుప్పంలో ఆయన ఎమ్మెల్యే. రాష్ట్రపతి కూడా మాకు అనుకుంటే ఈరోజు అనుకుంటే మీకు వాళ్ళు గుర్తుకుంది కాబట్టి సీఎం కూడా 130 సీట్ల నుంచి మాకు ఒక నమ్మకం ఉంది, బాగుంది చంద్రబాబు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సార్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం చంద్రబాబు రావాలి. ఎందుకంటే నేను పక్కా కాంగ్రెస్లో చాలా వరకు ఇంతవరకు నేను కాంగ్రెస్లో ఉన్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ వచ్చి కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు యా పార్టీ డెవలప్మెంట్ చేయలేదు. నిరుద్యోగులు కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ఇక్కడ వీలైనంత వరకు డెవలప్మెంట్ చేసినాడు. దానివల్ల అతనికే పార్టీ కన్ఫర్మ్ చేసింది, పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ అనౌన్స్ చేసింది, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానివల్ల మాకు కూడా సంతోషమే. మేము పక్కా కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్నంత మాత్రమున అతనికి
ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అతనే ఎన్నుకోవాల్సిందిగా ప్రజల్ని మేము కోరుకుంటూ ఉంటాము. నా పేరు మీ అభిప్రాయం ప్రజల తర్వాత సంగతి మీ అభిప్రాయం ఏంది? మా అభిప్రాయం వచ్చి డెవలప్మెంట్ మెయిన్. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? సీఎం చంద్రబాబు కావాలా. రెండవది చంద్రబాబు కావాలా. రెండవది నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా. ఇక్కడ ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలా. డెవలప్మెంట్ కుంతపడింది. ఏదో స్కీములు ఇస్తూ ఉంటారు. ఎన్ని స్కీములు ఇచ్చినా అది నామరూపమే. ఈరోజు ఉంటుంది అన్నీ వెళ్ళిపోతుంది. శాశ్వతమైనటువంటి స్కీమ్ లేదు. శాశ్వతంగా అంటే ప్రాజెక్టులు కావాలి, రోడ్లు కావాలి, ఇండస్ట్రియల్ కావాలి, ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలంటే చంద్రబాబు కావాలి. చిన్న పల్లెటూరు మాది. ఇంతకుముందు 20 ఏళ్ళకి ముందర తోసుకునేది. మేమంతా అపార్ట్మెంట్ మమ్మల్ని గెలిచేస్తున్నారు జనాలు. ఏందయ్యా మీకు కుప్పం మీ చంద్రబాబు కదా, మీరు ఆయనకు ఓటు వేస్తే వేసే కదా మీకు మంచి పని ఆయన చెప్పాడు. ఈసారి వచ్చి మీకు సీసీ రోడ్డు కానీ తార్ రోడ్డు మొత్తం వేస్తాను అనేసి ఇంటికి మంచి బస్సు వచ్చేది. మేము పోతే మా ఊరికి బస్సు రాడు. ఇప్పుడు ఈ సమస్య ఏముండదు. ఈయన వచ్చాక మా తారుడే వేసాం. మాకు పారు ఇద్దరిని కొట్టి తారుడు బ్రహ్మాండంగా వేసే రోజు అనుకుంటే మాకు బెస్ట్ ఏమంటే చంద్రబాబు బాబు బెస్ట్. మాకు చంద్రబాబు బాబు నేను పక్కా వైఎస్ఆర్నే ఉన్నాను కూడా. నాకు ఈ రోజుకు ముఖ్యమంత్రి ఆయన నాకు బెస్ట్.